హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వన్ డే బ్లాగ్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అన్నమాట. సో నాకు వీలైనంత వరకు అయితే మేము ఏమేమి చేసామో ఇక్కడ వన్ డే ప్రతి ఒక్కటి నేను షూట్ చేశానండి. సో వీడియో అంతా కూడా స్కిప్ అవ్వకుండా చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. పొద్దున్నే నీళ్ళు గుమ్మరిస్తూ కనిపిస్తున్నారు కదా మా పిల్లలు. ఇవేంటంటే మిషన్ భగీరథ వాటర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే పైప్ లైన్ కింద నుంచి వేయాలి, దానికి సపరేట్గా సంపు కూడా కట్టుకోవాలన్నమాట. సో అది ఇంకా చేయలేదు. అందుకని చెప్పి ఇట్లా ఒక పెద్ద గిన్నె పెట్టి అవి వచ్చినప్పుడే అన్ని డ్రమ్లలో పట్టు పెట్టుకుంటారనమాట. ఇక్కడ ఇదివరకు ఏంటంటే పొద్దున్న లేవగానే అసలు ఏ పని చేయకుండా ఒక గ్లాస్ చాయ్ తాగితే కానీ అసలు పని ముట్టుకునే వాళ్ళం కాదు ఎవరమైనా సరే. కానీ ఇప్పుడు మాత్రము అంత ఇష్టమైన ఛాయ్ని త్యాగం చేసి మరి ఈ కషాయాన్ని అలవాటు చేసుకున్నాము. సో దీనివల్ల ఏంటంటే మనకి బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు దాదాపు 3-4 మంత్స్ నుంచి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్తో తాగుతున్నారు. సో చెప్పాలంటే ఇదివరతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి హెల్త్ పైన మంచి అవగాహన కలిగిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు పాటించడమే కాదు, ఏదైనా చేస్తే అది మంచిగా అవుతే అది ఒక 10 మందికి చెప్పడానికి కూడా ఇష్టపడుతున్నారనమాట. సో ఇది కషాయం ఏంటంటే వీళ్ళు మా పిల్లలు స్వీట్ ఇష్టపడరు. సో జస్ట్ కొంచెం లైట్గా సాల్ట్ అండ్ లెమన్ వేసి ఇస్తున్నానండి డైలీ. ఆహా, వేడి వేడి చికెన్ పొయ్యి మీద ఉడుకుతుంది. సో మొత్తానికైతే మా హస్బెండ్కి చికెన్ ఎట్లా క్లీన్ చేయాలి అసలు ప్రాసెస్ అంతా తెలిసిపోయింది. అసలు మేము వచ్చి 1 వీక్ అవుతున్నా సరే ఇప్పటికీ 3-4 టైమ్స్ చికెన్ అయింది. ఫస్ట్ టైం మాత్రం క్లీన్ చేయలేదు, కాకపోతే సెకండ్ టైం నుంచి ఇంకా ఆయన క్లీన్ చేసేస్తున్నాడు. సో ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ. అంటే ఆయన పుట్టి పెరిగిందంతా సిటీలో కాబట్టి ఎక్కువ పల్లెటూరి వాతావరణం లైక్ చేస్తాడు. సో నాకేంటంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు పెద్దగా అనిపించదు అనమాట. అంటే కొత్తదనం ఏమీ అనిపించదు అనమాట. సో అవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి పెద్ద కొత్త ఏమి ఉండదు. సో పొద్దున్నే ఇంకా మా పిల్లలకి పూరి తినాలనిపిస్తే బ్రేక్ఫాస్ట్గా పూరి విత్ చికెన్ అనమాట. అసలు ఎంత ఓపికగా, అసలు ఎలాంటి చిరాకు లేకుండా అసలు ఒక 1/2 అవర్లో మొత్తం క్లీన్ చేసి ఇచ్చాడండి చికెన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అల్లుడు కదా ఏం పని చెప్పొద్దు, చేయనివ్వకూడదు అన్నట్టు ఏమి చూడరనమాట. సో మా హస్బెండ్ కూడా చాలా ఫ్రీగా ఉండే పర్సన్ అనమాట. ప్రతి ఒక్కటి ఇది నేర్చుకోవాలి, చెయ్యాలి అనే రకము. సో నేను అత్తగారింటికి వచ్చాను కదా, నేను వీళ్ళ మీద ఇదిగా ఉండాలి అన్నట్టయితే అసలు ఏం బిహేవ్ చేయడు. సో అందరితో చాలా తొందరగా కలిసిపోయి ఏ పని అయినా సరే చేయడానికి లైక్ చేస్తాడనమాట. సో మా పిల్లలు ఫస్ట్ టైం అనమాట నేను వస్తాను ఒక పెద్ద కత్తి అందుకునే కోస్తున్నారు కోడిని. ఈ కట్టెల పొయ్యి మీద ప్రతి ఒక్క వంట ఏది చేసినా సరే చాలా బాగుంటుందండి. కానీ నాన్ వెజ్ మాత్రం అసలు స్పెషల్ అనమాట. అది మనము మామూలుగా వండేటప్పుడు ఏంటంటే నిమ్మకాయని, పెరుగు గిరుగు ఇవన్నీ వేసి కలిపి మ్యారినేట్ చేయాలి, 1/2 అవర్ నానబెట్టాలి, ఇవన్నీ చేస్తాము. కానీ ఇక్కడ ఏమీ లేదు. జస్ట్ కోడిని క్లీన్ చేసిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవైతే మసాలాలు వేస్తారో సింపుల్గా కలిపేసి కథం పొయ్యి మీద వేసేస్తారు. ఒక 20 మినిట్స్లో అసలు ఒక మంట దాకిచ్చినామంటే కథం చికెన్ కూర రెడీ అయిపోయినట్టే. మా ఇల్లు ఏంటంటే ఒక అడవిలో ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అయితే అట్లనే ఫీల్ అవుతారు. మాకంటే ఫస్ట్ నుంచి అక్కడే కాబట్టి పెద్దగా అనిపించదు. ఊరికి అంటే స్టార్టింగ్లోనే మా ఇల్లు ఉంటుంది, కాకపోతే ఏంటంటే పొలంలో అని చెప్పాను కదా, సో అదనమాట. సో ముందే ఏంటంటే మొత్తం చెట్లు ఇదంతా ఉండేసరికి కూడా ఇల్లు కనిపించదు. సో మెయిన్ రోడ్కి కొంచెం దూరంలో ఉంటుంది. అందరూ ఏంటంటే ఊరి చివర అని అంటారు అనమాట. సో అదేం లేదండి, మాకైతే అసలు ఎలాంటి భయం ఉండదు. ఇక్కడైతే అసలు మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు బోలెడు పాములు, తేళ్ళు ఇవన్నీ కనిపించేవి. ఇప్పుడు కూడా కనిపిస్తాయి.
సో అదే భయానికి కూడా మా పిల్లల్ని అంటే మేము లేకుండా ఊరికి హాలిడేస్కి కానీ అట్లా ఇద్దరిని పంపించామన్నమాట. సో పిల్లలు కదా, ఏది ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు, ఏం ముట్టుకుంటారో ఏంటో తెలియదు కాబట్టి సో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే పంపించాము. మ్యాక్సిమం వెళ్తే మాత్రం ఖచ్చితంగా అందరం కలిసి వెళ్ళాలి. ఇంకా చూస్తే కనుక అంటే ఊరి వాళ్ళతో ఏమీ సంబంధం లేకుండా అసలు జనాలు కూడా ఎవరు కనబడరు. జస్ట్ పొలాలకు వెళ్ళేటప్పుడు మాత్రం కూలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ టైంలో మాత్రమే కనిపిస్తారు. సో మాకైతే అసలు ఫ్రీగా ఉంటుంది. ప్లస్ అంటే ఫస్ట్ నుంచి ఇంకా వీళ్ళతో పక్కలతో బాతకాన్ని కొట్టే హ్యాబిట్ అయితే ఫస్ట్ నుంచి లేదు. ఎందుకంటే ఇంకా సపరేట్ ఉంటాం కాబట్టి సో ఇంకా అదే అలవాటు అయిపోయింది. పాములు ఉంటాయి నాన్న, జాగ్రత్త. వర్షం పడింది కదా, తడిసింది గడ్డి, జాగ్రత్త. చూడు షో అన్నట్లు ఒకసారి మన వాయిస్ వింటే రావు పాములు. పైన మొత్తం కూలింది కదా గడ్డి, పచ్చిగా అయిపోయింది. పైది అవసరం లేదు, పచ్చిది ఎందుకు? పచ్చిది తినవు, అయినా అవి ఎండుగడ్డే తింటాయి. పొడుస్తాయి నాన్న, జాగ్రత్త. అదే ఎర్రది పొడుస్తుందా? ఎద్దుకేదో స్టిక్కర్ వేసిండ్రే, ఏం సూది? ఇది 2 ఎద్దులకు వేయలేదా? రైటా లెఫ్టా? దానికి రైట్, దీనికి లెఫ్ట్. చెవిపోగుల్లాగా ఉన్నాయి. ఇది ఇంటి పైకి వెళ్తే ఇట్లా కనిపిస్తుందండి. ఇప్పుడు కనబడేది ఏంటంటే ఇది ఇంటి వెనక సైడ్ అనమాట. సో ప్లేన్ ల్యాండ్ కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. కాకపోతే ఏంటంటే అందులో పత్తి విత్తనాలు వేసారనమాట. సో చెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు వేసారు కాబట్టి. ఆహా, వర్షం కురుస్తుంటే వేడి వేడిగా పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇదండి మా 1 డే వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.